ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమవుతుందని రాష్ట్ర రెవెన్యూ గృహ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి చంద్రగొండ మండలం బెండాలపాడు గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు హాజరై ప్రారంభిస్తారని తెలియజేస్తూ 1,00,000 మందితో దామరచల్లో సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తొలి విడత రాష్ట్రంలో 4,50,000 ఇళ్లు అర్హులైన పేదలకు పట్టాలు అందజేసి నిర్మాణాలు చేపడితే వాటిలో 2,52,000 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నట్టు తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇల్లు కడితే కమిషన్లు రావని, ప్రజల ఆశలపై నీళ్లు చల్లి నిరాధారణకు గురైందని మంత్రి పొంగులేటి విమర్శించారు. రానున్న 3 సంవత్సరాల్లో అర్హులై ఉండి ఇందిరమ్మ ఇల్లు రాని వారికి సైతం ఇల్లు మంజూరు చేస్తామన్నారు. తొలుత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. హెలీపాడ్ సభా వేదికను ఎమ్మెల్యేలు జారి ఆదినారాయణ, రాగమయ్యి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, రామదాసులతో పాటు కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజులతో కలిసి పరిశీలించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోనే బెండాలపాడు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అశ్వరాపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మువ్వా విజయబాబు, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, భోజానాయక్, నల్లమూతి వెంకటరమణ, సురేష్, ఫజల్ బక్ష్, బొర్రా సురేష్, సారేపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. హస్తాల వీరుని యొక్క పాద హస్తాలు ఈరోజు మెండుగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో కనుక బెండలపడే ప్రాంతానికి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే తపనతో చేస్తున్న నిర్ణయం. మరి మారుమూల గిరిజన ప్రాంతాన్ని ఎన్నుకోవటం కూడా ఇది ఒక ప్రాథమిక అంశం. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే గారు కూడా నాకు అని చెప్పి చాలామంది అభ్యర్థులను అప్పీల్ చేశారు. మేనేం అప్పీల్ చేయలేదు, పనితనంలో చూపించినాం. పనితనంలో శబాస్ అని మన నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయి వరకు ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఇల్లు కట్టబడి ఉన్నాయి, ముందస్తులు ఉన్న ఆలోచనతో ఈరోజు మనకు అవకాశం రావడం, మీ అందరి సలహాలు మనం సపోర్ట్ చేయడం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి మరి 21వ తారీఖు జరిగేటటువంటి కార్యక్రమానికి దశ దిశ చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతూ ఉన్నాము. నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు ఆదినారాయణ గారికి, ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన సహచర శాసనసభ్యులు సోదరిమణి రాగమయ్య దయానంద గారికి, అదే రకంగా పాయం వెంకటేశ్వరరావు గారికి, రామదాస్ గారికి, వెంకట్రావు గారికి, కనకయ్య గారికి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు, అదే రకంగా ఈ మండలానికి ముఖ్య నాయకులు, అదే రకంగా పిసిసి సెక్రటరీ గారు సీతారాము గారు, మార్కెట్ కమిటీ వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులు, కొంతమంది ఈ నియోజకవర్గానికి పక్క నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు వచ్చారు. వారందరికీ, మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఎక్కువ టైం లేదు, ఆల్రెడీ ఇందాక చెప్పాను. 3-4 విషయాలు. ప్రతిష్టాత్మకమైన ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రావణ మాసంలో చివరి రోజైన 21వ తారీఖు నాడు మంచి రోజు ఉన్నది కాబట్టి 21వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి అశ్వరాపేట నియోజకవర్గంలోని చంద్రగొండ మండలంలో బెందాలపాడు గ్రామంలో గిరిజన నియోజకవర్గం గిరిజన గ్రామంలో ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం గోప్రవేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇంకా సహచర మంత్రులు అందరూ ఆ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అదే రకంగా వానాకాలం ఇది. ఇందాక గౌరవ వైరా శాసనసభ్యులు చెప్పినట్లు జోరున వర్షం పడే టైం ఇది. వర్షం వానదేవుడు కూడా తప్పకుండా మనం చేసే ఈ మంచి కార్యక్రమానికి సహకరిస్తారు. కాబట్టి 1,00,000 మంది తగ్గకుండా ఇప్పుడే గ్రౌండ్ కూడా చూసొచ్చాం. సుమారు ఒక 25 ఎకరాల గ్రౌండ్, ఒక 70-75 ఎకరాలతో పార్కింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే ఇల్లు లబ్ధిదారులతో పాటుగా ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పాటుగా పార్టీని అభిమానించే వాళ్ళతో పాటుగా స్వచ్ఛందంగా భవిష్యత్తులో కూడా ఇల్లు వచ్చే వారితో పాటుగా ఈ ప్రభుత్వాన్ని చల్లగా ఉండాలని దీవించే ప్రతి ఒక్కరూ 1,00,000 మంది తగ్గకుండా
ఈ చంద్రకొండ పరిసర ప్రాంతాల్లో సుమారు 25-30 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న అభిమానులంతా ఆ మీటింగ్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చే మీటింగ్కి హాజరై మీ ప్రేమ అభిమానాలని ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ఏవైతే చేస్తుందో వాటికి మీ చల్లటి ప్రేమని అభిమానాన్ని వచ్చి చూపించాలని ఈ వేదిక ద్వారా ఈ పరిసర ప్రాంతాలు 50 కిలోమీటర్ల రేడియస్ లో ఉండే ప్రతి ఒక్క అభిమానులకి ముఖ్యులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మీకు తెలియదు కాదు, దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ ఆ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం లాగా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒక్కొక్క ఇల్లు పేదోడు కట్టుకునే ఇంటికి 5 లక్షల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడా లే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదోడి కళ నెరవేర్చాలని పేదోడికి ఒక గూడు నిర్మించే దాంట్లో గడిచిన ఆనాటి 10 సంవత్సరాల ప్రభుత్వము విస్మరిస్తే పేదోడికి ఇల్లు కడితే మాకు ఏమి కమిషన్ వస్తుందని స్వార్థపూరితమైన ఆలోచనలతో ఇల్లు కట్టకుండా వదిలేస్తే మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 22,500 కోట్లు ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇవాళ చంద్రకొండ మండలంలో బెండాలపాడులోనే కాదు, ఏదైతే మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చామో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 2,52,000 ఇల్లు మొదలుపెట్టి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ 21వ తారీఖు లగాయత్తు ఈ 2,52,000 ఇల్లే కాదు, 52,000 ఇల్లే కాదు, ఏదైతే మొదట విడత ఇచ్చే 4.5 లక్షల ఇల్లే కాదు, ఏ పేదవాడి కళ నెరవేరటం కోసం రాబోయే 3-3.5 సంవత్సరాలలో మీరెన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ కేబినెట్ ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే ఈనాడు 21వ తారీఖు నాడు శ్రీకారం చుట్టే కార్యక్రమం ఇది ఆరంభం మాత్రమే, ఇది స్టార్టింగ్ మాత్రమే. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఇళ్లు కట్టించిన ప్రభుత్వం ఆనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కూడా నీది ఏ పార్టీ, నీది ఏ కులం, నువ్వు నాకు ఓటేస్తావని అడగం. పేదవాళ్ళు అయ్యుంటే చాలు అని చెప్పి కమిటీల ద్వారా గ్రామంలోనే మీరు ఎన్నుకున్న వ్యక్తులకి మొదటి విడత ఇల్లు ఇచ్చాం. ఇంకా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఒకసారి ఇచ్చి తూచనే ప్రభుత్వం కాదు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి వారికి భవిష్యత్తులో మిగిలిన 3 విడతల్లో ఎలిజిబుల్ ఉన్న ప్రతి వారికి ఇల్లు ఈ ప్రభుత్వం తప్పకుండా ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ గౌరవ శాసనసభ్యులు నా సహచర శాసనసభ్యులు చెప్పినట్లు ఇంకో 1-2 గంటల్లో వాళ్ళు వర్కౌట్ చేసుకుంటారు, నియరెస్ట్ పాయింట్లను ఐడెంటిఫై చేస్తారు. పెద్ద ఎత్తున 1,00,000 మంది తగ్గకుండా ఈ సభని జయప్రదం చేసే దాంట్లో స్థానిక శాసనసభ్యులతో పాటు అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలతో పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పాటు ఇల్లు లబ్ధిదారులతో పాటు డ్వాక్రా మహిళా సంఘాలతో పాటు మీరందరూ గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికే దాంట్లో పాలు పంచుకునే దాంట్లో ముఖ్య కార్యకర్తలంతా శ్రద్ధ తీసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ మీ 5 శాసనసభ్యుల పక్షాన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.